నిన్నటి మాట్లాడిన మాటల్లో ట్రంప్ ఇంకొక మాట అన్నారు. ఇజ్రాయెల్ నుంచి నాకొక అద్భుతమైన బహుమతొచ్చింది అని. ఇరాన్ నుంచండి. సారీ. ఇరాన్ నుంచి అద్భుతమైన బహుమతొచ్చింది అని చెప్పేసని. అంటే అసలు అక్కడి నుంచి బహుమతి పంపించేంత సిట్యుయేషన్ ఉంది అంటారా? ఏదైతే అన్నారో అసలు ఏ కైండ్ ఆఫ్ బహుమతి అనుకోవాలి దాన్ని? ఇరానియన్ ఆయిలే అవ్వాలి. ఓకే. ఇరానియన్ ఆయిలే అవ్వాలండి. కానీ ఆ షరతులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆహ్, ట్రంప్ నుంచి 15 కండిషన్స్ ఎళ్ళాయి. అటు ఇరాన్ నుంచేమో మనకి 5 అవును. వచ్చాయి. సో, ఏది కూడా ఒకళ్ళకొకళ్ళు యాక్సెప్ట్ చేసుకునేలాగైతే అనిపించట్లేదు. సో, అవును. ట్రంప్ అయితే ఇరాన్ చెప్పినటువంటి కండిషన్స్‌కి అస్సలు ఒప్పుకోరు. అది అందరికీ తెలిసిందే. మరి ఈ యుద్ధం ఎక్కడ ఆగేటువంటి ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? మీకు ఇందాక ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన ఆన్సరే చెప్పాను కదండీ! మైండ్ గేమ్. ఓకే. మైండ్ గేమ్‌లో భాగం, లేదా నిజంగానే వాళ్ళు ఆల్రెడీ ఇన్‌ఫ్లుయెన్షియల్ పొజిషన్స్‌లోకి వస్తూ ఉండొచ్చు. అంటే ఓకే. యూఎస్‌కి అమ్ముడుపోయిన వాళ్ళు, లేకపోతే యూఎస్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఆ ఇన్‌ఫ్లుయెన్షియల్ పొజిషన్‌లోకి వస్తూ ఉండొచ్చు. ఓకే. మేబీ ఇరానియన్ ఆయిల్ అదే అవ్వచ్చు. మీకు లాస్ట్ టైమ్ చెప్పినట్టుగా 31 ప్రావిన్స్‌లకి 31 ఐఆర్‌జీసీ లీడర్స్‌ని పెట్టేశారు. అవునవును. ఒకవేళ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ వచ్చి 15 ప్రావిన్స్‌లని తీసుకున్న 16 ప్రావిన్స్‌లు వీళ్ళు పాలించుకోవచ్చు. హ్మ్. మేబీ ఇరానియన్ ఆయిల్ రిచ్ ప్రావిన్స్‌లని వీళ్ళు ఫస్ట్ టేక్ ఓవర్ చేసేసేయొచ్చు. తర్వాత వీళ్ళు మెల్లమెల్లగా వీటిని చేస్తూ ఉండొచ్చు. బట్ ఐ థింక్ అది లాంగ్ డ్రాన్ వార్ అవుతుంది. సో, దాని పాసిబిలిటీస్ కంటే మేబీ నిజంగానే ఇరాన్ నిజంగా వీళ్ళ వాళ్ళు ఉండొచ్చు. ఒక్కసారి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఏదైతే దాడి జరగబోతోందో, హ్మ్. ఆ దాడిలో మెజారిటీ ఏవైతే వీళ్ళ మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని వీకెన్ చేసి, హ్మ్. ఇజ్రాయెల్ ద్వారా లీడర్‌షిప్‌ని వీకెన్ చేస్తే, వీళ్ళ వాళ్ళు అప్పుడు పైకి రావచ్చు. మేబీ వాళ్ళు ఎలాంటి పిక్చర్ క్రియేట్ చేయొచ్చంటే, సీజ్ ఫైర్ అయింది అనేలా వచ్చి రియల్‌గా హ్మ్. బేసికల్లీ అందరూ ఓడింది, గెలిచింది చూస్తారండి. దీంట్లో గెలుపోవటం ఏంటంటే ఎంతమంది పోయారని చూడొద్దు. ఎంత కాలం అయిందని చూడొద్దండి. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే ఇరానియన్ ఆయిల్ యూఎస్‌కి వచ్చిందా లేదా? అదే టార్గెట్. అది వచ్చింది అంటే గనక ఏమన్నా జరగనివ్వండి, ఎవరేమన్నా చెప్పండి, యూఎస్ గెలిచింది. హ్మ్. సో, ఇరానియన్ ఆయిల్ రావడం ఒక్కటే కరెంట్‌లీ ట్రంప్‌కి కనిపిస్తుంది. అర్జునుడికి పక్షి కన్నులాగా ఇరానియన్ ఆయిల్ ఒక్కటి కావాలి. హ్మ్. అంతే. సో, దాని కోసమే మూవ్‌మెంట్ జరుగుతోంది. మీకు చెప్పినట్టుగా ఇద్దరి పేర్లని తీసేశారు టార్గెట్ నుంచి. స్పీకర్‌ది అండ్ ఫారెన్ మినిస్టర్. హ్మ్. నిజంగా వాళ్ళేనా వీళ్ళు ప్లాన్ చేసిన వాళ్ళు? ఆర్ లేదు అంటే నిజంగా వేరే అలా ప్లాంట్ చేశారని అనుకోవాలని ఐఆర్‌జీసీకి డౌట్ రావాలని చేస్తున్నారా? అంటే వీళ్ళలో వీళ్ళకి ఎవ్వరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉండేలా. అవును. ఏదన్నా జరగచ్చు. సో, నేను అదండి ఒక్కసారి దాడి జరిగిన తర్వాత నాకు తెలిసి మేబీ బై ఏప్రిల్ ఎండింగ్ మనకొక స్పష్టత వస్తుందండి. అండ్ మిడ్ టర్మ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలయ్యేలోపు ఖచ్చితంగా పిక్చర్ తేట తెల్లం అయిపోతుంది. ఓకే. 100% అండ్ నాకు తెలిసి మిడ్ టర్మ్ కల్లా ట్రంప్ దీన్ని ఒక కన్క్లూజన్‌కి తేవచ్చు టు విన్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్. ఓకే. మేబీ ఆ 15 కండిషన్స్ పెట్టిన ట్రంప్‌ది కావచ్చు ఏదైనా అసలేం జరుగుతుందో అంటే మైండ్ గేమ్ అయితే నడుస్తుందని ఒక చిన్న హింట్ అయితే అర్థమవుతోంది. సో, మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అండ్ అనేది. ఇంకొకటండి, ఓ చిన్న మాట, 15 కండిషన్స్, ఆ! 5 కండిషన్స్ ఇవన్నీ అంటున్నారు కదా! అవును. బేసికల్లీ ట్రంప్ నిజంగా కండిషన్స్ వినే రకమేనా? ఆయన పెట్టే రకంగాని, ఇనే రకం ట్రంప్ కాదు. నిజంగా కండిషన్స్ వినే రకం కాదండి. ట్రంప్ ఎందుకంటే విన్నింగ్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా లూజింగ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళది వాళ్ళ డిమాండ్స్‌ని ఎందుకింటారు? అది డిమాండ్ అవ్వదు. అభ్యర్థన అవుతుంది. రిక్వెస్ట్ అవుతుంది. అండ్ ఇందులో కన్సిడర్ చేస్తారా అంటే తెలీదు. అవును. ఆఫ్‌కోర్స్ నేను ప్లాంట్ చేసిన అతను గనుకుంటే సరే నువ్వే స్టేట్ ఆఫ్ హార్మోస్ చూసుకో. హ్మ్. ఎలాగో ఆయిల్ నా అండర్‌లోనే ఉంటుంది కదా! నువ్వు నాకు ఇస్తూ ఉంటావు కదా! అవును. సో, ఓకే. నువ్వు స్టేట్ ఆఫ్ హార్మోస్. అప్పుడు నరేటివ్ ఏం నడవచ్చంటే, అగో స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇంకా యూఎస్ అండర్‌లో లేదు కాబట్టని. స్టేట్ ఆఫ్ హార్మోస్ ఎవరి అండర్‌లో ఉందని చూడకండి. ఇరానియన్ ఆయిల్ ఎవరి అండర్‌లో ఉందని చూడండి. అవును. ఈరోజు యూఎస్ వాళ్ళు ఎవరు వెనిజులాలో లేరండి. కానీ వెనిజులా ఈరోజు ఎవరి అండర్‌లో ఉంది? అమెరికా యూఎస్ అండర్‌లో అండర్‌లోనే అవును. ఉంది. కేవలం వెనిజులన్ ఆయిలే కాకుండా గోల్డ్ కూడా ఈరోజు తీసుకుంటున్నారు. గోల్డ్ మనం చూసుకున్నట్టయితే చాలామంది డాలర్ పడిపోతుంది, డాలర్ వీక్ అవుతుంది, డాలర్ వీక్ అవుతుంది, దీని ఆల్టర్నేటివ్ గోల్డ్ అని అంటూ వచ్చారు. ఇప్పుడు ఆ గోల్డ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిజర్వ్స్ ఉన్న గోల్డ్ మీద కూడా యూఎస్ సుప్రీమసీ వస్తుంది. అవును. సో, యూఎస్ ఎక్కడ వీక్ అవుతుంది? యూఎస్ ఎక్కడ ఓడుతుంది? మళ్ళీ నేను యూఎస్‌ని పొగుడుతున్నాననో, సమర్థిస్తున్నానో కాదండి, ఇది వాస్తవం. అదే సో, ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ ఏంటంటే కరెంట్‌లీ ఇది మనకి చైనీస్ ఫండెడ్ వాళ్ళు ఎలాంటి ప్రొజెక్షన్ ఇస్తున్నారంటే యూఎస్ ఈస్ లూజింగ్. యూఎస్ ఎకానమీ వీక్ ఉంది అని.
అండ్ ఏదైనా పైన కనిపించేది ఒకటి, వెనక జరిగేది ఒకటి. ఇది అందరికీ తెలిసిందే కొన్ని కొన్ని విషయాల్లో. సో, కనిపించేది ఏది నిజం గాదు. సో, వెనక బ్యాక్ ఎండ్ ఏదో పెద్దగానే ప్రయత్నిస్తున్నారనేదైతే అర్థమైతుంది. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి అవుతోంది. చూస్తే మాత్రం అర్థమవుతది. పైపైన చూసి అంటే వాళ్ళకేం అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ ఈ యుద్ధం వల్ల ఈ సప్లై చైన్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. సో, కొన్ని చోట్లయితే ఫినాన్షియల్‌గా కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కొంతమందివి అటు ఇటు కూడా అవుతున్నాయి సిట్యుయేషన్స్. దాని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే యూఎస్ అయితే సేఫ్ జోన్‌లోనే ఉంది. బట్ ఇతర దేశాలైతే చాలా గట్టిగానే దెబ్బతింటున్నాయి. సో, మన ఇండియా గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే పాస్ట్ 2 డేస్ నుంచి మనం చూసుకుంటే ఈ ఫ్యూయల్ దాని గురించి జనాలు ఎంత భయాందోళనకు గురవుతున్నారు అనంటే ఇంక 24 గంటలు ఆ పెట్రోల్ బంక్స్‌లోనే ఉంటున్నారు. కార్లు, అవును. బండ్లేసుకొని. మనకంత స్కేర్సిటీ లేదు. వీఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ అని ఎంతమంది ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా చెప్పినా అసలు వాళ్ళకి ఎక్కట్లేదు. సో, అండ్ ఫుడ్స్ విషయంలో రెస్టారెంట్స్‌లో గానీ, ఫుడ్ సెంటర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఈవెన్ ఈ ఆటో అండ్ క్యాబ్స్ అన్నీ కూడా ప్రైజెస్ హైక్ చేస్తున్నారు. ఏమన్నా అంటే ఆ యుద్ధం వంక తీసుకొస్తున్నారు. మనకంత ఇబ్బంది లేను అన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, ఈ ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఎందుకొస్తున్నాయి? ఇబ్బంది లేదు అంటేనండి లాంగ్ టర్మ్ మొన్న మాట్లాడుకున్నట్టుగా మోదీ గారు లాంగ్ టర్మ్‌లో దీని ఇంపాక్ట్ ఉంటుంది. వి హావ్ టు బి రెడీ ఫర్ లాంగ్ టర్మ్ అని అన్నారు. హ్మ్. హ్మ్. రాజ్యసభలో కూడా ఆయన మాట్లాడుతూ అంటే బేసికల్లీ అంటే అంటే ఏమీ మీరు ముందు చూపు లేకుండా మీరు ఎలా చూసుకుంటూ వచ్చారు ఇక్కడి వరకు మీరు హౌ కెన్ యూ నాట్ ప్రెడిక్ట్ దిస్ అని అంటూ వచ్చారు. నిజానికి చెప్పాలంటే 3 థింగ్స్ అండి వీళ్ళు చేసింది. అంటే మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి ఆయన చేసిన 3 చెప్తాను. హ్మ్. ఇంకా ప్రేక్షకులకే వదిలేద్దాం. ఆడియన్స్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళే ఈ ప్రభుత్వం చేసిందో చేయలేదో వాళ్ళే నిర్ణయించుకోమన్నారు. హ్మ్. నేనింకా దానికంటే ఏం చెప్పను. మనం ఇదివరకు 27 కంట్రీస్ నుంచి మనం ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అది ఇప్పుడు 41 కంట్రీస్‌కి డైవర్సిఫై చేసుకున్నాం. హ్మ్. నెంబర్ 2 2020 ముందర వరకు కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి 61% వచ్చేది మనకి. హ్మ్. అది ఇప్పుడు కేవలం 31%కి దిగింది. ఎల్‌పీజీ. ఎల్‌పీజీ ఎనర్జీ. ఎనర్జీ. ఆయిల్ ఓకే. అండ్ ఎనర్జీ ఆ! కానివ్వండి మనకు 31%కి దిగింది. ఓకే. మూడోది మీరు గుర్తున్నట్టయితే ఈ మధ్య మనం తరచూ వింటున్న పేరు ఎథనాల్. అవును. అవును. గడ్కరీ గారు ఎథనాల్ అన్నప్పుడల్లా ఆయన కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ప్రాఫిట్లు రావడం కోసమనే ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నారని అంటూ వచ్చారు. మోదీ గారు మొన్న పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఆయన స్వయంగా అన్నది ఏంటి అంటే 20% ఎథనాల్ బ్లెండింగ్ చేయడం వల్ల సుమారు 45 మిలియన్ బ్యారెల్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించామని అన్నారు. హ్మ్. అంటే అది నిజంగా చెప్పాలంటే మనకి ఎకానమీకి ఎంత సేవ్ అయింది. మన సొంతంగా ఎథనాల్ బ్లెండింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల. సో, ఈ మూడిటివి చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఎంత వాళ్ళు డైవర్సిఫికేషన్ చేయడం, ఇంటర్నల్లే మనది మనమే నిజంగా చేసుకోవడం, సప్లైది ఆలోచించడం ఎంత చేశారు. నిన్నటికి నిన్న ఓఎన్‌జీసీ వాళ్ళు మళ్ళీ ఇచ్చారు. వేరే క క కొన్ని కంపెనీస్‌తోని టెండర్‌లు మళ్ళీ పిలిచారు ఎక్స్‌ప్లోరేషన్‌కి హ్మ్. చేద్దాం రండి అని. అండ్ ఎల్‌పీజీ ఆల్టర్‌నేటివ్ కూడా మన వాళ్ళు చూస్తున్నారు. కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ అవును. ఇప్పుడు పీఎన్‌జీది కూడా తీసుకొస్తున్నారు. అంటే పైప్డ్ గ్యాస్ కనెక్షన్ వచ్చేలా ఎల్‌పీజీకి హ్మ్. అర్బన్ వాళ్ళు దయచేసి పీఎన్‌జీలోకెళ్ళమని. హ్మ్. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే పీఎన్‌జీ అనేది డైరెక్ట్ కనెక్షన్ వస్తుంది. హ్మ్. అంటే సిలిండర్ నుంచి కాదు. అవును. సిలిండర్ ఏంటి మనం ప్రీపెయిడ్ చేయాలి. అండ్ ఎంత గ్యాస్ ఉంటుంది. సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉంటుందో మళ్ళీ ఈ మధ్య చాలామంది అవి కూడా అంటున్నారు. మీరు లాస్ట్ టైమ్ అన్నట్టు 14 నుంచి 10కి తగ్గిస్తున్నారు ఇవి కూడా అంటున్నారు. అవును. కొంతమంది అవును. తీసేసుకుంటున్నారు గూడా అవును. ఫిల్టర్స్ బెట్టి. కరెక్ట్. కానీ పైప్డ్ గ్యాస్ ఏంటి? మనం మంత్ ఎండింగ్‌లో ఎంత వాడామో అంతే వస్తుంది. అవును. పైప్డ్ గ్యాస్ అంటే వీళ్ళు డైవర్సిఫికేషన్ ఆర్ ఆల్టర్‌నేటివ్ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే పీఎన్‌జీలోకెళ్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్‌ది ఒక క్లారిటీ వస్తుంది. అవును. అన్‌ఇంటరప్టెడ్ సప్లై ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. హ్మ్. మామూలుగా సిలిండర్‌ది మనం చూసుకుంటాం రిస్క్ లీకేజ్‌ది. ఆ పైప్డ్ గ్యాస్‌కి ఆ లీకేజ్ సమస్య లేదు. సో, హ్మ్. స్టోరేజ్ ఫ్యాక్టర్ కాదు. అండ్ ఎప్పుడొస్తుంది అనేది కూడా సమస్య ఉండదు. కంటిన్యూస్ నిరంతరం ఉంటుంది. సో, ప్రభుత్వం ఆల్టర్‌నేటివ్స్ ఆలోచిస్తోంది, ఇంప్లిమెంట్ చేస్తోంది, ఇంకా తీసుకొస్తోంది. సో, ఇంతకంటే ఎక్కువ నేను చెప్పనండి. మన ప్రేక్షకులే నిజానికి నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం ఎంత ఆలోచిస్తోందని. అవును. మోదీ గారు లాంగ్ టర్మ్‌కి రెడీగా ఉండాలి అన్నారు అంటే, సప్లై చైన్ డిస్రప్షన్ ఖచ్చితంగా వచ్చిందండి. దీనికి ఒక పెద్ద ఉదాహరణ మీకు ఇందాక డౌన్ ద లైన్ చైనా గురించి మాట్లాడతాను అన్నా. హ్మ్. హ్మ్. చైనా మౌనంగా ఉందండి. మనకది చూస్తున్నాం. మనం మోదీ గారు చాలామంది ఏమంటారంటే, "అరే! పాకిస్తాన్ చర్చ చేస్తోంది. భారత్ చెయ్యట్లేదేంటని." హ్మ్. హ్మ్. మోదీ గారు మొన్న పార్లమెంట్‌లో మాట్లాడుతూ అన్నారు. "నేను 2 సార్లు అందరి స్టేక్ హోల్డర్స్‌తోని నేను మాట్లాడాను" అని అన్నారు. ఆయన మాట్లాడిన రోజే రాజ్యసభలో
ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేశారు. ఓకే. మోదీ గారికి ఫోన్ చేశారు. దానిది ఏం మాట్లాడారు అనంటే అంబాసిడర్, యూఎస్ అంబాసిడర్ ఇండియాలో ఉన్న అతను ఏమన్నాడంటే ట్రంప్ మోదీ గారికి ఎవ్రీథింగ్ హీ వాంట్స్ టు ఇన్ఫార్మ్ హిమ్ టు కీప్ హిమ్ ఇన్ లూప్. ఎందుకు అంటే జరుగుతున్నదంతా ఆయనకి తెలుస్తూ ఉండాలి, అప్డేట్ తెలియాలి అని చెప్పని అన్నారు ఆయన. సో అంటే మోదీ గారు కూడా నిజానికి అన్ని వీటిలలో ఉన్నారు. ఈ యుద్ధం పీక్లో ఆ ఉన్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు ఆయన రోల్ కరెక్ట్ బయటకు వస్తుంది. 1 వీక్ జరిగిన తర్వాత అనుకుంటే యుఏఈ అంది భారత్ మధ్యవర్తిత్వం చేస్తే బాగుంటుందని. నిన్నటికి నిన్న ఇరానియన్ ఎన్వాయ్ టు ఇండియా కూడా అన్నాడు భారత్ చేస్తే మంచిదని. బట్ జయశంకర్ గారు అన్నారు మనమేం దళాలు కాదు కూర్చొని అన్నీ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు వీ కెనాట్ టేక్ ఎ సైడ్ అండి. అలాగని మనం ఒకళ్ళ ప్రిఫరెన్స్ అని కాదు. ఇప్పుడు ఇరాన్ ఉంటే మంచి ఉంది చెడు ఉంది. ఇప్పుడు బేసికల్లీ మరి చాలామంది రైట్ వింగర్స్ అనండి, పేట్రియాట్స్ అనండి ఇస్లామిక్ రెజిమ్ పోవాలి అని అంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇస్లామిక్ రెజిమ్ పోతే వీళ్ళు ట్రంప్ తీసుకొచ్చి కూర్చోబెట్టిన రెజిమ్ ఉంటుంది. ట్రంప్ కరెంట్లీ ఇండియాను ఒక రకంగా నెగిటివ్ లెన్స్లో చూస్తున్నాడు. మనం చూస్తున్నాం మణిపూర్లే నార్త్ ఈస్ట్ ఏమవుతుంది, ట్రంప్ ఎలా అంటే ట్రంప్ ఇన్ ది సెన్స్ యుఎస్ మనం ఎలా ఇబ్బంది పెడుతుంది పాకిస్తాన్ కానివ్వండి వేరు నుంచి. ఇమాజిన్ ఇంక ఇరాన్లో కూడా వచ్చి ఉంటే మనకు అది ఇంకెంత ప్రమాదం. అలాగే చెప్పి ఇప్పుడు మరి వాళ్ళు ఏమీ మంచిగా ఉన్నారంటే వాళ్ళు మంచిగా లేరు. హమాస్ ఏదైతే ఇరాన్ బ్యాక్ చేస్తుందో వాళ్ళు పాకిస్తాన్కి మాట్లాడుతూ ఎల్ఈటీ వాళ్ళ సంబంధాలు ఉన్నాయి. సో మరి మనం అంశాల వారీగానే మద్దతు ఇస్తాం. ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే పడి చచ్చిపోతారు మన వాళ్ళు. ఇజ్రాయెల్కి కూడా అలా అక్కర్లే. ఇజ్రాయెల్ కూడా కుకీస్కి హెల్ప్ చేస్తోంది వ్యతిరేకంగా, భారత్కు వ్యతిరేకంగా. అలాగని చెప్పి మనం ఇజ్రాయెల్కి కంప్లీట్ యాంటీగా లేం. సో భారత్ ఏంటంటే ఏ దేశమైనా, భారత్ అనే కాదు, రష్యా అవ్వనివ్వండి, ఇజ్రాయెల్ అవ్వనివ్వండి, యుఎస్ అవ్వనివ్వండి, చైనా అవ్వనివ్వండి, ఏవైనా వేరే దేశాలకి అంశాల వారీగానే మద్దతు ఇస్తాయి. గుడ్డిగా ఇస్తే కనుక అప్పుడు మనం వాళ్ళకి ఒక రకంగా అమ్ముడుపోయినట్టు, మనం వాళ్ళ అధీనంలో ఉన్నట్టు. మనం అలా లేము కాబట్టి కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తాం. ఇప్పుడు కూడా అంశాల వారీగానే మనం మద్దతు ఇస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎక్కడ ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో అక్కడ మాట్లాడుతున్నాం. సో కమింగ్ బ్యాక్ టు సప్లై చైన్ డిస్రప్షన్ అగైన్, చైనాది మనం చూసుకున్నట్టయితే మనం యూఎస్ నుంచి ఎల్పిజిని తీసుకుంటున్నాం, ఆయిల్ ఏమో రష్యా నుంచి తీసుకుంటున్నాం. డైవర్సిఫికేషన్ ఒక రకంగా అంత ఇంపాక్ట్ రాకుండా చూసుకుంటూ ఉన్న ఈ టైంలో 2 జరిగాయండి. టెక్సాస్ రిఫైనరీలో యూఎస్లో ఉన్న లార్జెస్ట్ రిఫైనరీ అది, దాని మీద దాడి జరిగింది 2 days బ్యాక్. రష్యాలో హైయెస్ట్ అంటే చాలా రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో యుక్రెయిన్ వాటి అన్నిటి మీదకి డ్రోన్స్ పంపి నాశనం చేసేసింది. ఓకే. అండ్ ఇది ఎప్పుడు చేసింది యుక్రెయిన్? యుఎస్ రష్యన్ ఆయిల్ అందరూ తీసుకోవచ్చు అన్న టైంలో, యుఎస్ రష్యన్ ఆయిల్ అందరూ తీసుకోవచ్చు అన్న టైంలో యుఎస్ సాయం చేస్తే సర్వైవ్ అవుతూ వస్తున్న యుక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. సో ఇలా చేయడం వల్ల ఇప్పుడు సప్లై చైన్ డిస్రప్షన్ చాలా అవుతుంది భారత్కి. ఇలా అవ్వడం వల్ల ఒక రకంగా యుఎస్ కంటే కూడా ఎక్కువగా లాభం వచ్చేది ఎవరికంటే చైనాకి. ఎందుకంటే రష్యన్ ఆయిల్ మనకి చైనాకి వెళ్ళాల్సింది మనకు వస్తుంది. అండ్ ఇంకొకటి మీకు గతంలో చెప్పినట్టు రష్యాకి ప్రాఫిట్స్ వస్తూ ఉంటే, రష్యన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతూ వస్తే, రష్యాకి మార్కెట్ ఓపెన్ అవుతూ వస్తే చైనాకే నచ్చదు. ఎందుకంటే చైనా ఆధీనం తగ్గుతుంది. అండ్ ఇప్పుడు కూడా మీకు చెప్పాను ట్రంప్ తన విజిట్ని పోస్ట్పోన్ చేసుకున్నాడు చైనాకి వెళ్ళేదని. ఎందుకు? చైనా మీద ఒత్తిడి తేవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇరానియన్ ఆయిల్ చైనాలోకి అంత వెళ్ళట్లేదు వరకు వెళ్తున్నంత. సో చైనా మీద ఒత్తిడి తేవడానికి అని. సో మరి యుఎస్కి కూడా నష్టం కలిగించాలి కదా. సో సమ్ హౌ చైనా బిహైండ్ ద సీన్స్ ఒక గేమ్ ఏదో ఆడుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది. కేవలం మనకి నష్టం తేవడానికి చేస్తుందని కాదు. మామూలుగా ఇప్పుడు చైనా ఇంటెలిజెన్స్ ఇరాన్కి ఇస్తోందని అంటారు వెపన్స్, బట్ అవన్నీ కాంక్రీట్ కాదు. బట్ చైనా ఏంటంటే ఎప్పుడు తన పేరు రాకుండా ఉండేలా చూసుకుంటుంది. ఇప్పుడు మీకు చెప్పినట్టుగా నెవల్ రాయ్ సింగం ద్వారా యుఎస్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎంతో తవ్వితే కానీ చైనా వరకు వెళ్ళదు అది. ఇక్కడ కూడా మనకి మన వాళ్ళే ఒప్పుకోరు చైనా ఉందంటే. సో ఇప్పుడు మీరు చూడండి ఒక రకంగా సప్లై చైన్ ప్రెషర్ రాకుండా ఉండాలని చెప్పి రష్యాది ఇచ్చారు మార్కెట్, రష్యన్ ఆయిల్ది. ఇప్పుడు రష్యన్ ఆయిల్ రాకుండా ఇరానియన్ ఆయిల్ ఇవ్వకుండా ఉంటే ఆ ఒత్తిడి చాలా పెరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే బ్రెంట్ క్రూడ్ $100 దాటింది. దాన్ని తగ్గించడంలో రష్యన్ ఆయిల్ కూడా పాత్ర ఉంది. ఇప్పుడు ఆ రష్యన్ వాటి మీద కూడా దాడి చేస్తే మళ్ళీ పెరుగుతుంది. పెరిగితే ఒత్తిడి అందరి మీద పడుతుంది, ట్రంప్ మీద కూడా ఒత్తిడి పడుతుంది తగ్గించాలని. సో అప్పుడు యుద్ధం ఆపితే యాక్సిస్ మొత్తం ఇరాన్కి కనుక నార్మల్ అయిపోయినట్టయితే, స్టేట్ ఆఫ్ హార్మూజ్, చైనాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
సో చైనా ఆడుతున్న గేమ్ ఇది. అండ్ కరెంట్లీ ఇంకొకటి, మన వాళ్ళు చైనాని పొగుడుతూ చైనాలో ఎటువంటి సప్లై చైన్ ప్రాబ్లం లేదు, చైనా డైవర్సిఫై చేసుకుందని అంటారు. హ్మ్. పెట్రోల్ బంకుల బయట చైనాలో మనకంటే ఎక్కువ మంది ఉన్నారు. హుహు. మనకంటే ఎక్కువ. మామూలుగా మనం చూస్తూ ఉంటాం చైనా డైవర్సిఫై చేసుకుంది, చైనాలో రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కువగా పెట్టుకున్నారు, వాళ్ళకి ఇంత ప్రాబ్లం లేదు, ఈవీస్లో వాళ్ళే టాప్ అని. ఈవీస్లో అంత టాప్ ఉన్నట్టయితే పెట్రోల్ బంకుల బయట జనాలు రోళ్ళకి రోలు ఉన్నాయి. ఆ! ఎందుకు అంతున్నాయి? నేను మనతో మన మన దగ్గర కూడా సమస్య ఉందండి, హ్మ్. నేను కాదనట్లేదు. కానీ వేరే దేశాల్లో కూడా ఉంది. చైనాని వీళ్ళందరూ పొగుడుతారు కొంతమంది. మరి చైనాలో కూడా ఈ సమస్య ఉంది. మేబీ ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇరాన్ మీద ఒత్తిడి తగ్గించడానికి ఈ దాడి చేసి ఉండొచ్చు. సో దట్ ఈ యూఎస్ మీద గనక ఒత్తిడి పడ్డట్టయితే ఆపుతుంది, హ్మ్. యుద్ధం ఆపుతుంది. సో దట్ మళ్ళీ ఇరానియన్ ఆయిల్ నాకు వచ్చినట్టయితే గనక నేను సేఫ్ ఉంటానని. హ్మ్. ప్రపంచం సేఫ్ ఉంటుందని కాదు, నేను సేఫ్ హ్మ్. ఉంటానని. హ్మ్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ జనాల మీద ఒత్తిడి రానంత వరకు డిక్టేటర్లు ఎప్పుడన్నా బాగుంటారు. హ్మ్. ఒత్తిడి వచ్చింది అంటే గనక ఖచ్చితంగా జనాలు తిరగబడతారు. సో కరెంట్లీ ఆల్రెడీ చైనాలో ఎకనామిక్ క్రైసిస్ ఉంది, హ్మ్. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ వీక్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ వీక్ ఉంది, రియల్ ఎస్టేట్ వీక్ ఉంది. ఈ టైంలో ఇప్పుడు ఇది కూడా వస్తే గనక తెలీదు ఏమవుతుందో. మేబీ ఆ భయం కూడా చైనాలో ఇప్పుడు ఉంటూ ఉండొచ్చు. సో మేబీ ట్రంప్ అనౌన్స్ చేశారు కొంచెం లేట్గా అయినా సరే వెళ్తాను అని, మేలోనే ఎప్పుడో వెళ్తానని అన్నారు ఆయన. సో హ్మ్. మరి చూడాలి ఏమవుతుందో. అప్పటికన్నా వెళ్తారా? మరి మే అని ఆయన ఇచ్చారు కాబట్టి ఈ లోపు నేను ఇందాకన్నా ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఒక కన్క్లూజన్ రావచ్చా. సో మేబీ ఆ కన్క్లూజన్ తెచ్చుకుని వెళ్తారా ఏంటి అనేది మనం వేచి చూడాలి. బట్ చైనా పాత్ర అయితే చాలా ఉంది ఈ సప్లై చైన్ డిస్రప్షన్లో. యుఎస్ది కూడా ఉంది. నేను యుఎస్కి గ్రీన్ చిట్ ఇస్తున్నాను అనుకోకండి, యుఎస్ క్రియేట్ చేసింది, హ్మ్. కానీ చైనా కామ్ ఉండి దీనికంటే ఎక్కువ చేస్తోంది. సో, ఇక్కడ చాలా చాలా జరుగుతున్నాయి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా. సో, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి. థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ.